నమస్తే, మైసెల్ఫ్ సరసిజ. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. త్వరలో ఇంజనీరింగ్ కాలేజీ భవన నిర్మాణ పనులు ప్రారంభం. స్థలాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పాలన. బాలపల్లిలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పర్యటన. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం. మేడిగడ్డకు మరమ్మతులు చేపట్టాలన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దు. జగిత్యాల ఎమ్మెల్యేపై బీజేపీ మహిళా నేత విమర్శలు. ఇక వార్తలోని వివరాలు. త్వరలోనే హుస్నాబాద్లో ఇంజనీరింగ్ కాలేజీ భవన నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. విద్యార్థుల హాస్టల్ భవనాలు సైతం నిర్మించనున్నట్టు తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ భవన నిర్మాణాలు జరిగే స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ భవన నిర్మాణ పనులు చేపట్టనున్న స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. స్థలపత్రాలను అధికారులకు అందజేసి త్వరలోనే భవన నిర్మాణాలు ప్రారంభం కానున్నాయని తెలియజేశారు. ఇంజనీరింగ్ కాలేజీ భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, టెండర్ కూడా పూర్తయిందన్నారు. హుస్నాబాద్ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్లో విద్యార్థులు చేరి ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ప్రస్తుతం గాంధీనగర్లో ఉన్న పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని 1.5 ఎకరాల్లో ఏటీసీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కోచనపల్లి, మాలపల్లి మధ్య న్యాక్ సెంటర్ మంజూరు అయ్యిందని, ఇప్పటికే స్థలాన్ని కూడా పరిశీలించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి, కొమరియా, వైస్ చైర్మన్ చిత్తారి పద్మారవీందర్, కేడెం లింగమూర్తి, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. శాతవాహన ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ అయి భవన నిర్మాణానికి నిధులు కేటాయించి టెండర్ అయి భవన నిర్మాణం జరిగే సందర్భంలో ఈ స్థలాన్ని క్యాబినెట్ కూడా అప్రూవ్ చేసి స్థలం ఈరోజు యూనివర్సిటీ అధికారులకు అందజేయడం జరిగింది. టెండర్ కాగానే త్వరలో ఇక్కడ పనులు ప్రారంభమై శాశ్వతంగా ఇంజనీరింగ్ కాలేజీ, అదేవిధంగా విద్యార్థులకు హాస్టల్ వసతితో పాటుగా ఇక్కడ నిర్మిస్తా ఉన్నాం. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ మంచి గ్రామీణ వాతావరణంలో ఇక్కడ అందరు విద్యార్థులు ఆప్షన్ తీసుకొని ఇక్కడ జాయిన్ కావాలని కోరుతాను. ఎటువంటి సమస్యలు లేకుండా అటు ప్రభుత్వం తరఫున ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధిగా స్థానికులందరం కలిసి విద్యార్థులకు అండగా ఉండి ఎటువంటి అసౌకర్యం లేకుండా చూస్తామనే మాట మనవి చేస్తూ ఈ శాతవాహన ఇంజనీరింగ్ కాలేజ్ హుస్నాబాద్లో మరి పిల్లలంతా వచ్చి తమ ఉన్నత విద్యను గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా వచ్చి ఈ కాలేజీని ఒక పేరెన్నిక గల కాలేజీగా చేయాలని కోరుకుంటా ఉన్నాను. అయినటువంటి ఏటీసీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్కి సంబంధించి కూడా పాలిటెక్నిక్ ఆవరణలో దాదాపు 1.5 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది. దానికి పత్రాలు కూడా ఈరోజు ప్రిన్సిపాల్ గారికి అందజేయడం జరిగింది. అదే శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి అందజేసినాం. ఈ రెండు కూడా త్వరలో పనులు పూర్తయితే అదేవిధంగా కూచనపల్లి, మాలపల్లి మధ్యలో న్యాక్ సెంటర్ కూడా శాంక్షన్ అయింది. అక్కడ కూడా స్థలాన్ని కేటాయించినాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ సానుభూతి పర్ల ఓట్లు తొలగిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ప్రతి బూత్ కి ఒక BLAను నియమించి సర్వోటర్ సవరణ ప్రక్రియలో తమ ఓట్లు పోకుండా, దొంగ ఓట్లు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు. ధాన్యం కొనుగోలు గతంలో ఆఫ్లైన్లో ఉండేదని, ఇప్పుడు ఆన్లైన్ చేసినట్లు చెప్పారు. వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఏమైనా ఉంటే అధికారులు పరిష్కరిస్తారని వివరించారు. గ్రామాలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు రావద్దని, సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు.
జూన్లో పాఠశాలలు పునః ప్రారంభం కాగానే బడిబాట కార్యక్రమం ద్వారా సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలన్నారు. తేమ శాతం లేకపోతే కొనుగోలు కేంద్రంలో ఆగిందంటే ఒప్పుకుంటా, కానీ తేమ శాతము కరెక్ట్ గా ఉండి కూడా వాళ్ళు కొనుగోలు చేస్తలేరంటే దాన్ని పరిష్కారం చేయడానికి నేను ప్రతి గ్రామం నుంచి ఒక 5 సభ్యులతోటి ధాన్యం కొనుగోలు పరిశీలన కమిటీ పేరు మీద 5 చొప్పున కమిటీ వేయండి. ఒక 5 తోటి కమిటీ వేసుకొని ఊర్లే వీలైనంత మందిని ఆ స్కూళ్ళకి తీసుకొచ్చే విధంగా పనిబాట ప్రోగ్రామ్ లో కూడా ఇన్వాల్వ్ కావాలి. ఆ సౌకర్యాలు కలిగించే బాధ్యత నాది, పిల్లల్ని బళ్ళల్లో జాయిన్ చేసే బాధ్యత మీది. ఆ విధంగా అదొకటి కూడా పనిబాట కార్యక్రమం దయచేసి ఇది కూడా మన బాధ్యత. ఓటర్ల మీద అవగాహన కలిగి కొంత చదువుకొని ఓట్లు ఎక్కించి ఓట్ల దొంగోట్లు రాసుకుంటే లేదా ఓట్లు తొలగిస్తే ఆ ఫామ్ నెంబర్ల ప్రకారంగా అప్లికేషన్లు పెట్టించి అధికారులతో సమన్వయం చేసుకోగలిగినటువంటి పార్టీ స్ట్రాంగ్ ఉండాలి. కాబట్టి మన ఓటర్ లిస్టుల పేర్లు తొలగించకుండా దొంగ ఓట్లు ఎక్కకుండా గ్రామాల వారీగా మరి ఓటర్ల పరిశీలన ఎస్ఆర్ పేరు మీద ఏదైతే జరుగుతా ఉందో ఆ ప్రక్రియలో అప్రమత్తంగా ఉండడానికి మరి బూత్ లెవెల్ ఏజెంట్ గా పిఎల్ఏగా ఒక పేరే కావాలి, కానీ ఊర్లో ఒక 4-5 ఉంటే మాట్లాడుకొని ఆ 200 ఓట్లకు ఒక మనిషి ప్రతినిధిగా ఉంటాడనే దాని మీద మనం 5 పేర్లు తీసుకుంటాం. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని ఓ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు. అనంతరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి వనరులు ఉన్న బావులు, బోరింగ్లకు పైప్ లైన్లు వేసి నీరు సరఫరా చేయాలని సూచించారు. జూన్ 2లోగా భారీ సంఖ్యలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశం జరగాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. మండలంలో 280 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు జరుగుతుందని అవగాహన కల్పించేందుకు వ్యవసాయ అధికారులు రైతులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన మోడల్ స్కూల్ ఉన్నత పాఠశాల విద్యార్థులను మంత్రి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, సర్పంచుల మండల ఫోరం అధ్యక్షుడు రాజ్ కుమార్, రేగొండ గ్రామశాఖ అధ్యక్షుడు సునీల్, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి 7 సెంటర్ల ఎంఆర్ఓ గారు, 7 సెంటర్ల ఎండిఓ గారు, 7 సెంటర్ల అగ్రికల్చర్ ఆఫీసర్, ఆ ముగ్గురు పైన డిపిఓ గారు, కింద ప్రతి సెంటర్ కు డిపిఓ అండ్ విలేజ్ సెక్రటరీ రెస్పాన్సిబిలిటీ ఇవాళ నుంచి లోడింగ్. హుస్నాబాద్ నుంచి కొత్త పీడ పెంచాలి వర్క్ సిస్టమ్ వర్క్ టైం ఇప్పుడే, దాని తర్వాత వర్షకాలం వర్క్ చేయలేము కాబట్టి దాని ద్వారా సీరియస్ ఒక లైసెన్సింగ్ ఉండాలని సందర్భంగా కోరుతూ ఇప్పుడు మన మండలానికి సంబంధించి కొంతమంది విద్యార్థులు ఒకసారి వర్షం తీసుకోలేదు, అది కూడా మళ్ళీ మనకే బాధ, వాటి అటువంటి ప్రాబ్లం రాకుండా చూడమని చెప్పి కోరుతూ మరొకసారి అందరికీ ఆ ఉద్యోగపరంగా అధికారులను విజ్ఞప్తి చేస్తామని దయచేసి ప్రోయాక్టివ్గా పాజిటివ్గా అన్నిటికంటే ఎక్కువ ముందు ఈ రోజు నిర్ణయం జరిగినట్టుగా R&B, మిషన్ భగీరథ, ఎలక్ట్రిసిటీ, రెవెన్యూ అండ్ పంచాయతీలు అంటే సిఓ జిల్లా పరిషత్ నుంచి లేదా డిపిఓకి సంబంధించిన అధికారులు కొత్తపల్లి నుంచి 4 లైన్ రోడ్ హుస్నాబాద్ దాకా అయ్యేదాన్ని ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసి మ్యాప్ చేసి అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో పాలన సాగుతోందన్నారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. గ్రామాల్లో పండగల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతున్నట్లు చెప్పారు. జగిత్యాల రూరల్ మండలం బాలాపల్లి గ్రామంలో జరిగిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు కానుకగా చీర అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పర్యటించారు. గ్రామానికి చెందిన ఓ లబ్ధిదారులి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లబ్ధిదారులకు చీర అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు నూతన పథకాలు సైతం అమలు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో 40 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేసినట్లు చెప్పారు. బాలపల్లి హైదర్పల్లి రోడ్డు అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామన్నారు. గ్రామంలో డ్రైనేజీ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని, ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, నాయకులు బాలముకుందం, మండల సర్పంచుల ఫోరం కట్టా రాజేందర్, సర్పంచులు గుంటి రవి, బొడ్డు దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామంలో బేతి భోమరెడ్డి గృహప్రవేశం ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించి సహకరించిన గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, గ్రామ పెద్దలకు, మాజీ నాయకులకు, వివిధ కుల సంఘాల పెద్దలకు, అట్లే మా పొరాల గ్రామానికి చెందిన మిత్రులు రవి గారు, ఇంకా వివిధ గ్రామాల నుంచి బాలముకుండం, రాజేందర్, దామోదర్ గారికి చాలామంది ఈ ప్రాంత నాయకులు వివిధ గ్రామాల నుంచి వచ్చింది. గ్రామ పెద్దలకు అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా భూమిరెడ్డి కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు బాలపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం అంటే నా మంచి మిత్రుడు భూమిరెడ్డి. చాలా సంవత్సరాల నుంచి పరిచయం. ఇళ్ళలో పోతున్నా తెలియగానే చాలా సంతోషం అనిపించింది. ఈరోజు హైదరాబాద్ వెళ్ళేది ఉన్నా కానీ ఆగి వెళ్తానని చెప్పి పొద్దున్నే రావడం జరిగింది. అది బాలపల్లి గ్రామం జగిత్యాల దగ్గరనే ఉంటుంది. మొదటి నుంచి కూడా ఇక్కడ గ్రామస్తులు నాకు డాక్టర్గా ఉన్నప్పటి నుంచి బాగా పరిచయం. అన్ని వర్గాల వారు, మహిళలు కావచ్చు, మా వివిధ కుల సంఘాల వారు. కానీ దానికి అనుబంధంగా అప్పుడు నేను కొంత ఓడిపోయినా కానీ హైదరాబాద్లో రోడ్డు, అట్లే ఆ గౌడ సంఘం దగ్గర, ఎల్లమ్మ గుడి దగ్గర సమస్యలు ఉంటే మనం చేసినాం. తర్వాత ఈ గ్రామానికి వచ్చే రోడ్డు ఏదైతే ఇప్పుడు గ్రామ పంచాయతీకి వచ్చినామో చాలా అద్భుతంగా ఉండేది. గ్రామస్తుల కళ ఉండేది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం శ్రీ గాధా గ్రామంలో జరిగిన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ మహోత్సవానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పర్ష హనుమాన్లు హాజరయ్యారు. లబ్ధిదారులతో కలిసి ఇంటిని ప్రారంభించారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి అందించిన పట్టుపంచే చీర సారెను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల ద్వారా ఎంతో మంది పేదల సొంతింటి కల నెరవేరుతుందన్నారు. 15 ఏండ్లలో గ్రామానికి ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామశాఖ అధ్యక్షులు రాజు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కళ ఇంత తొందరగా నెరవేరుతుందని మేము అనుకోలేదు. 3 ఇయర్స్ కిరాయిలకు ఉన్నాం. ఈ ఊళ్ళో కిరాయి దొరకు కూడా చాలా కష్టమైంది. ఇంత తొందరగా కంప్లీట్ చేసుకున్నందుకు 5 లక్షలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి సార్ గారికి, మరియు కేకే మహేందర్ రెడ్డి గారికి, హనుమన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎవరైతే ఇల్లు లేని వాళ్లకు ఇల్లు కట్టుకుంటామని అనే ఉత్సాహం ఉన్న వాళ్లకు, ఇబ్బంది ఇల్లు లేక కిరాయిలు దొరకక శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉంటూ ఇబ్బంది పడుతున్న వాళ్లకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈ సొంతింటి కళ నెరవేర్చే బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటా ఉన్నారు. గత ఈ 2.5 సంవత్సరాలుగా రాష్ట్రంలో 4.5 లక్షల మంది ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. మన సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీకి సంబంధించి మొదటి విడత 3,500, మళ్ళీ ఇప్పుడు వచ్చే దాంట్లో 3,500 ఇండ్లు కూడా మంజూరు అవుతున్నాయి. ఈ ప్రభుత్వం ఒక ఇందిరమ్మ ఇండ్లనే కాకుండా వాస్తవానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి తీసుకున్న నిర్ణయం మహిళలకు ఉచిత బస్ సౌకర్యం. వారికి జస్ట్ ఆధార్ కార్డు ఉంటే అయిపోయి వాళ్ళు ఎంత దూరం అన్నా పోని, ఏ బస్ అనే కానీ, ఏ పుణ్యక్షేత్రం అన్నా పోని వాళ్ళకు ఉచితంగా బస్ సౌకర్యం రూపాయలు లేకుండా మహిళలకు సుధారణగా అమలు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2.5 ఏండ్లలో మేడిగడ్డ మరమ్మతుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఆ పార్టీ ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం సైతం చేపట్టలేదని విమర్శించారు. కరువు నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడే మేడిగడ్డపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా దృష్టిని సారించాలని హితవు పలికారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. యావత్ తెలంగాణ రాష్ట్రానికే ప్రాణహిత జలాలు వాడుకలోకి తెచ్చేందుకే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని చెప్పారు. మేడిగడ్డ వద్ద కుంగిపోయిన 2 పిల్లర్లకు మరమ్మతులు చేపట్టకుండా కేసీఆర్ ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికను కోల్డ్ స్టోరేజ్ లో పెట్టారని, ఇప్పటివరకు కనీసం సాయిల్ పరీక్ష కూడా నిర్వహించలేదని విమర్శించారు. మేడిగడ్డ మరమ్మతులపై శ్రద్ధ పెడితే ఇప్పటికీ పూర్తయ్యేదన్నారు. 2.5 ఏండ్ల ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని చెప్పారు. ఎన్నికల ప్రణాళికలోని హామీలు అమలు చేయని పక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజల ఎదుట దోషిగా నిలబడాల్సి వస్తుందన్నారు. నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు వీళ్ళ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2.5 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో అటు మేడిగడ్డ మరమ్మతుకు మీరు ఉపక్రమించలేదు, చర్యలు చేపట్టలేదు. ఇటు మీ ప్రాజెక్టుగా భావించేటువంటి వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిత ప్రాజెక్టుగా భావించేటువంటి యొక్క తొమ్మడిహట్టి కూడా ఏదైతున్నదో నిర్మాణానికి ఉపక్రమించలేదు. 3 బడ్జెట్లు పెట్టిండే. ఇవాళ నిద్ర లేచినట్టు లేచి వీళ్ళ ఈ సంవత్సరం ఎల్లినో ప్రభావం కరువు వచ్చే అవకాశం ఉంది, వీళ్ళ వాతావరణ అంటే పర్యావరణ సూచన ఏదైతే తెలియజేస్తున్నాయో అంటే వీళ్ళ ప్రజానీకానికి జవాబుదారీగా మిగిలిపోతాడు. కాబట్టి ఏదో ఈ జాప్యానికి ఒక కారణం వెతుక్కోవాలనే.
ఈ 2 సంవత్సరాల జాప్యానికి కారణం వెతుక్కోవాలి. కాబట్టి ఈ 148 మీటర్ల ఎత్తుతో మనం మహారాష్ట్ర ప్రభుత్వంతో ఆమోదం పొందినటువంటి ఒప్పందం కలిగి ఉండంగా దాన్ని 150 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేయడానికి నేను కిషన్ రెడ్డికి బాధ్యత అప్పచెప్తాను. ఈ కిషన్ రెడ్డి ఎవరే? ఈ కిషన్ రెడ్డి ఎవరు అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు ఒప్పందాలు బిట్వీన్ మహారాష్ట్ర గవర్నమెంట్ అండ్ తెలంగాణ గవర్నమెంట్. ఏ ఒప్పందమైనా ఇట్స్ బిట్వీన్ మహారాష్ట్ర గవర్నమెంట్ అండ్ తెలంగాణ గవర్నమెంట్. మహారాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ముఖ్యమంత్రి ఇదే దేవేంద్ర ఫడ్నవీస్, ఇవాళ అదే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. ఆనాడు అదే దేవేంద్ర ఫడ్నవీస్, ఇవాళ అదే దేవేంద్ర ఫడ్నవీస్. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడడం సరికాదన్నారు బీజేపీ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ భోగశ్రావణి. జగిత్యాల జిల్లాకు కేంద్ర ప్రభుత్వం నవోదయ కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేసిందన్నారు. కోరుట్లలో నవోదయ విద్యాలయం ఏర్పాటు చేసి ఏడాది గడిచినప్పటికీ చెల్గల్లో కేంద్రీయ విద్యాలయానికి స్థలం ఎందుకు కేటాయించడం లేదో స్థానిక ప్రజాప్రతినిధులు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ రాష్ట్ర నాయకురాలు భోగశ్రావణి మీడియాతో మాట్లాడారు. ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియని నాయకులు కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయించడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా కలికోటలో ఎప్పుడో స్థలం కేటాయించారని గుర్తు చేశారు. సీఎం మంత్రులను కలిసి అభివృద్ధికి పాటుపడే ఎమ్మెల్యే ఇక నుంచి ఫోటోలు ప్రెస్ మీట్లు పెట్టి ప్రచారం చేసుకోవడం మానుకోవాలని హితవు పలికారు. విద్యార్థుల భవిష్యత్తుతో స్థానిక ఎమ్మెల్యే ఆడుకుంటున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయించే విషయంలో జిల్లా మంత్రి జోక్యం చేసుకోకపోవడం విచారకరమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు, పట్టణాధ్యక్షుడు కొక్కు గంగాధర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల శ్రీనివాస్, 42వ వార్డు కౌన్సిలర్ మిమ్మల నాగరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి అముదరాజు పాల్గొన్నారు. అరవింద్ అన్న గారు మన జగిత్యాల డిస్టిక్, మన చెలిగల్ ప్లేస్లో చూడండి, చెలిగల్ విలేజ్, జగిత్యాల రూరల్ మండల్, జగిత్యాల డిస్టిక్. అడగగానే తీసుకొని వచ్చారు, కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి. మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కనీసం రాష్ట్రంలోకి వెళ్ళి ఏ పార్టీలో ఉన్నాడో కూడా తెలియని నాయకుడు, అభివృద్ధి కోసం పార్టీలు మారినటువంటి నాయకులు కనీసం ల్యాండ్ కూడా తీసుకురాలేరా? కనీసం ల్యాండ్ కూడా తీసుకురాలేలా? అక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాలో కలిగోట గ్రామంలో నవోదయ పాఠశాల శాంక్షన్ తీసుకొస్తే అరవింద్ అన్న గారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు స్వచ్ఛందంగా అందరూ యునానిమస్గా 30 ఎకరాల ల్యాండ్ని ఆ ఊరి ప్రజలు యునానిమస్ చేసి విద్యాలయంకి ఇవ్వడం జరిగింది. నవోదయ పాఠశాలకి 30 ఎకరాలు. కనీసం ఇక్కడ ఒక 10 ఎకరాలు ఇమ్మన్నా ఇవ్వట్లేదు ఏంటండి? ఆ ప్రజలు రెడీ ఉన్నారు, చెలిగల్ గ్రామ ప్రజలు రెడీ ఉన్నారు. మరి మీకు అలర్ట్ చేయడానికి ఏమవుతుందండి? చెప్పుండ్రి, ఏ పార్టీలో ఉన్నాడో తెలియనటువంటి నాయకులు చెప్పాలి, సమాధానం చెప్పాలి. ఏమన్నా అంటే ప్రెస్ మీట్లు పెట్టి మేము ఈ మంత్రిని కలిసినాం, మేము ఆ మంత్రిని కలిసినాం, ఫోటోలు దిగినాం, చూడండి పేపర్లలో వచ్చింది, పేపర్ కటింగ్లు చూపిస్తారు కదా, అది కాదు చూపించాల్సింది, పని చేసి చూపించండి. ఆ పిల్లల భవిష్యత్తు కోసం, భావి భారత పౌరులు అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, మనం మాట్లాడుతూ ఉంటాం కదా, వాళ్ళ భవిష్యత్తు కోసం మేము ఏదైనా చేయడానికి, ఎంతవరకు వెళ్ళడానికైనా గౌరవనీయులు ఎంపీ గారు ధర్మపురి అరవింద్ అన్న గారు సిద్ధంగా ఉన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో సిపిఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. స్థానిక ప్రభుత్వ పాఠశాల మైదానంలో నిర్వహించిన టోర్నమెంటును మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరు మహేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ మానస గంగయ్య గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంపొందిస్తాయన్నారు. టోర్నమెంట్లో పాల్గొనే సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వాహకుడు మరిమట్ల రాజిరెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో 14 వార్డులు ఉండగా ప్రతి వార్డు నుంచి ఒక్కో జట్టు చొప్పున టోర్నమెంట్లో పాల్గొననున్నట్లు తెలిపారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొట్టే అశోక్, కనుమల్ల రాజశేఖర్, గుర్రం రాజేందర్ రెడ్డి, గుర్రం సుజిత్ రెడ్డి, శ్యామ్ పాల్గొన్నారు. ఈరోజు చుక్కాని పట్టణంలోని కని విని ఎరగని రీతిలో చుక్కాని పట్టణంలో ఘనంగా సిపిఎల్ ప్రారంభం జరుగుతుంది. గత 5 సంవత్సరాల నుండి గొప్పగా మన క్రీడాకారులను అందరినీ ఒక కాడ చేర్చి క్రీడలు పట్ల వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించి గొప్ప క్రికెటర్లను మన పరిచయం చేయడం జరుగుతుంది. వారి యొక్క ప్రతిభను కనబరిచి వాళ్ళ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ వారికి అవకాశాలు మెరుగుపరచడానికి ఆహ్లాదకరంగా ఉండడం జరుగుతుంది. మరి ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా మన యొక్క చుప్పదండి పట్టణంలోనే ఈ విధంగా సిపిఎల్ అనేది స్టార్ట్ చేసి చుప్పదండి పట్టణంలో ఉన్న యువత అందరికీ చెడు మార్గంలో వెళ్లకుండా చెడు వ్యసనాలకు దూరంగా ఉండి
క్రీడల పట్ల మంచి అభిప్రాయం ఏర్పడే విధంగా వారి యొక్క నైపుణ్యాలను బయటకు తీసి అందరినీ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంచే విధంగా చేసిన ఆర్గనైజర్ టీమ్స్కి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వ సాయంతో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. స్పెషల్ ఇంటెన్సివ్ ప్రోగ్రాంలో భాగంగా నియోజకవర్గంలోని బీఆర్ఎస్ బీఎల్ఏలు నాయకులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి రాజకీయ పార్టీ పక్షాన బూత్ లెవెల్గా ఏర్పాటు చేయాలని సూచించారు. ఓటర్లు ఉన్నారా లేదా, ఉంటే ఎక్కడ ఉన్నారనే అంశం తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయమని చెప్పారు. ఇందుకు గాను నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులకు అవగాహన కల్పించినట్టు చెప్పారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్ గురించి, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్ కేంద్ర ప్రభుత్వం చేయబడినటువంటి కార్యక్రమం ఇది. దీనిలో బూత్ వైజ్ అంటే వెరిఫికేషన్ జరుగుతూ ఉంటుంది. ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ జరిగే క్రమంలో ప్రతి రాజకీయ పార్టీ పక్షాన ఒక బాధ్యత గల వ్యక్తి బిఎల్ఏగా ఉండి బూత్ లెవెల్ అసిస్టెంట్గా ఉండి మరి పరిశీలించే కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా కోరడం జరుగుతూ ఉంది. దీనికి మన గౌరవ తొలి ముఖ్యమంత్రి మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ప్రత్యేకంగా ఈ సార్ కార్యక్రమాన్ని చాలా ముఖ్యంగా తీసుకోవాలి. దీని మీద ముఖ్యంగా ప్రతి గ్రామంలో ప్రతి బూత్ లెవెల్లో మరి జరిగేటువంటి పరిశీలన కార్యక్రమంలో మన బీఆర్ఎస్ పార్టీ పక్షాన మన ఏజెంట్స్ ఉండాలి. వాళ్ళు ఎవరైతే వాస్తవంగా ఓటర్లై నమోదు ఉంటారో వాళ్ళని మాత్రమే మనం పరిశీలించి వారికి మనం సహకరించాల్సిన అవసరం ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ సర్ కార్యక్రమంలో చనిపోయినటువంటి ఓటర్లను తొలగించడం. పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో టీజీజీడీఏ ప్రెసిడెంట్ ఎన్నికలు జరగ్గా అధ్యక్షుడిగా డాక్టర్ కుమార్ గౌడ్ గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయనను ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ డాక్టర్ల బృందం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ కుమార్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలను తెలియజేశారు. డాక్టర్ల సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం టీజీడీఏ ఎలక్షన్స్లో అత్యధిక మెజారిటీతో కుమార్ గౌడ్ గారికి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. ఇందుకు సహకరించిన తెలంగాణ ప్రభుత్వ వైద్యులందరికీ కూడా నేను కృతజ్ఞతలు. అందరికీ ధన్యవాదాలు. నిన్న జరిగిన ఎలక్షన్ తెలంగాణ డాక్టర్స్ గౌడ్ అసోసియేషన్ ఎలక్షన్స్ జరిగినవి. నిర్వహించిన దాంట్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే మెడికల్ కాలేజ్ రామగుండము అండ్ పీవీపీ హాస్పిటల్స్ అండ్ డిపిహెచ్ అంటే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ హాస్పిటల్ ఈ ఉన్న గ్రూప్లో ఉన్న అన్ని హాస్పిటల్లకు డాక్టర్స్ యొక్క ఎలక్షన్ అయింది. అందరి తరఫున ఈ ఎలక్షన్ ప్రెసిడెంట్ కాంటెస్ట్ అయింది. ప్రెసిడెంట్ ఒకదానికి ఎలక్షన్స్ జరిగినాయి, మీది అని యునానిమస్గా జరిగినాయి. ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఈ ఎలక్షన్స్ నిన్న అందులో అత్యధిక మెజారిటీతో గెలిపించిన మా యొక్క డాక్టర్ బృందం, నా ఫ్రెండ్స్, మా ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండ్ నా సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ అండ్ సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ అండ్ మెడికల్ ఆఫీసర్స్ అండ్ పీఓస్ వీళ్ళందరికీ నా యొక్క ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నిన్న విడుదలైన 10th ఫలితాలలో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబర్చారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను అధికారులు, ప్రిన్సిపాళ్లు అభినందించారు. భవిష్యత్తులోనూ విద్యార్థులు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని సెక్టార్ 2 హైస్కూల్ విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబర్చి అత్యుత్తమ మార్కులు సాధించారు. అత్యధిక మార్కులు సాధించిన 7 విద్యార్థులను ఆర్జీవన్ సీఎం లలిత్ కుమార్, కరెస్పాండెంట్ రవీందర్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. సెక్టర్ 2 హై స్కూల్ ఏదైతే ఉందో ఈ 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. అందులో ముఖ్యంగా పాస్ పర్సంటేజ్ 98% సాధించడం జరిగింది. సింగరేణి కాలేజ్ హై స్కూల్ 10th క్లాస్. దానికి ఎవరైతే సహాయం చేశారో టీచర్స్, హెడ్ మాస్టర్ గారు, కరెస్పాండెంట్ గారు, అట్లనే పేరెంట్స్, పిల్లలందరినీ అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. అట్లనే 500 మార్కులు దాటిన వాళ్ళు 7 ఉన్నారు. అందులో 5 అమ్మాయిలు సాధించడం జరిగింది.
లాస్ట్ ఇయర్ మీద చాలా పాస్ పర్సంటేజ్ ఇంప్రూవ్ అయింది. అందుకు టీచింగ్ స్టాఫ్ నేను స్కూల్ యాజమాన్యాన్ని మరీ అభినందిస్తున్నాను. పేరెంట్స్ని కూడా అభినందిస్తున్నాను. ఇది మళ్ళీ ఎంట్రన్స్లు సమయం కాబట్టి పిల్లలని మళ్ళీ ఈ యొక్క ఎంట్రన్స్ పరీక్షలు కూడా సమాయత్తం చేయడానికి ప్రయత్నం చేస్తాను. This is Vasilka from 10th standard. I secured 545 marks in 10th class. This is the highest marks in Singareni College High School Sector 2. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల విద్యార్థులు 10th ఫలితాల్లో 99% ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈఓ శ్రావణ్ కుమార్ తెలిపారు. కార్యాలయ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. మండలంలో మొత్తం 301 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 299 మంది ఉత్తీర్ణత సాధించినట్లుగా చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడిలోనే చేర్పించాలని కోరారు. 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమైనటువంటి ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులకు అలాగే మండలంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అలాగే ఉపాధ్యాయ బృందం అలాగే కేజీబీవీకి సంబంధించి ఎస్ఓ మేడం గారికి అలాగే ఉపాధ్యాయ బృందానికి అలాగే మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గారికి అలాగే వారి యొక్క ఉపాధ్యాయ బృందానికి అలాగే మా ఉన్నత పాఠశాలలో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు మరి ఇంత చక్కటి ఫలితాలు కనబరిచినటువంటి వీరందరూ కూడా భాగస్వాములే. ఇందులో మరి మండలం లోపల 301 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 299 అంటే ఇద్దరు విద్యార్థులు ఒక్కొక్క సబ్జెక్ట్లో మరి వాళ్ళు ఉత్తీర్ణత కాలేదు. 99% బోయినపల్లి మండలం మరి అత్యున్నత ఫలితాలు సాధించి సిరిసిల్ల జిల్లా బోయినపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు 100కు 100% ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపల్ భూమయ్యతో పాటు ఉపాధ్యాయులు సన్మానించారు. అనంతరం మొదటి ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థులకు నగదు బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి బంగారు భవిష్యత్తుకు పునాది వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నిన్న ప్రభుత్వం ప్రకటించిన ఎస్ఎస్సి ఫలితాలలో మా పాఠశాలకు సంబంధించినటువంటి 15 మంది విద్యార్థులు, అందులో 500 కంటే ఏవో 8 మంది విద్యార్థులకు అత్యధిక మార్కులు రావడం జరిగింది. మిగతా మార్కులు కూడా అందరూ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ కావడం జరిగింది. తర్వాత వాళ్ళందరికీ కూడా నిన్న ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేయడం జరిగింది. ఈ ఫలితాలు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. గతంలో కూడా 100% రిజల్ట్ రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 100% రిజల్ట్తోనే మేము సంతోషంగా ఉన్నాము. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థిని 10th పరీక్ష ఫలితాల్లో 563 మార్కులు సాధించి డివిజన్ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా విద్యార్థినిని చైర్మన్ రాజేందర్, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. Good evening everyone. I am Satvika, a student from Kerala English Medium High School, Husnabad. Recently I have written 10th board exams of 2026. I got to know that I got 583 marks out of 600 marks. I am very happy because of those marks. They got because of my hard work and the great motivation from my teachers. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం అచ్చయ్యకుంట చెరువు నింపేందుకు ఎల్లంపల్లి నీరు విడుదల కావడం పట్ల స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఏడాది 4వసారి ఎల్లంపల్లి నీటిని మల్యాల పంప్ హౌస్ ద్వారా రుద్రంగికి విడుదల చేసినట్టు తెలిపారు. అచ్చయ్యకుంట చెరువు నింపడం ద్వారా రామకృష్ణాపూర్ పల్లె, నేవూరిపల్లె ప్రాంతాల ప్రజలకు నీటి సమస్య ఉందని చెప్పారు. భూగర్భ జలాలు సైతం పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తిరుపతి, సర్పంచ్ గండి నారాయణ, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్, నాయకులు ఎర్రం గంగనర్సయ్య, గడ్డం శ్రీనివాస్, బైరి గంగ మల్లయ్య పాల్గొన్నారు. గారికి ఎమ్మెల్యేకి దండాలు. మాకు నీళ్ళు ఇచ్చినందుకు మాకు సంతోషము. ఈ అత్యాకుంట్లో ఇవ్వరాక నీళ్ళు లేకుండే ఇప్పుడు నీళ్ళు ఇచ్చినందుకు సంతోషము. మా రైతులందరికీ సంతోషపడుతారు. గోల్రకు, బలరకు, గోదలకు నీళ్లు లేక అవి పొలగాడుతున్నాయి. ఇప్పుడు నీళ్ళు ఇస్తే మా గోల్రకు సంతోషం. ఏ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినా వెంటనే అది అమలయ్యేటట్టు ఆదేశాలు ఇస్తూ ఈ రైతులకు
సంతోషంగా ఉండాలి, మా గ్రామ రైతులు సంతోషంగా ఉండాలి అన్న ఉద్దేశాన్ని వారు ఎప్పుడు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ నీళ్లు ఉండడం వల్ల ఈ ప్రాంతానికి సంబంధించిన విలేజ్లో ఇది చాలా నీటి ఎద్దడితోటి కూడుకొని ఉన్నది. ఇప్పుడు నీళ్లు ఈ చెర్లో ఉన్నట్టయితే ఈ 3 పల్లెలకు ఊర్లో కూడా నీళ్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని మేము తెలియజేస్తూ, ఇక్కడ ఈ నీళ్లు రావడం వల్ల ఒకరిద్దరికి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ మేము గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి తప్పకుండా వాళ్ళకు కూడా ఇబ్బందులు లేకుండా సిరిసిల్ల విద్యుత్ సెస్ నుంచి ఎన్పీడీసీఎల్లోకి మార్చిన సందర్భంగా మాజీ జెడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలను తెలియజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. 1970లో సిరిసిల్ల ఏరియా మెట్ట ప్రాంతం కావడంతో అప్పటి ఎమ్మెల్యే రాజేశ్వరరావు ఇక్కడి రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలనే లక్ష్యంతో సెస్ సంస్థను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కొన్నేళ్లుగా సెస్ పాలకవర్గం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ సంస్థను నష్టాల్లోకి నెట్టిందని ఆరోపించారు. సెస్ను ఎన్పీడీసీఎల్లోకి మార్చడంతో రైతులు, వినియోగదారులు ఎలాంటి ఇబ్బందులు రావని చెప్పారు. ఈ కార్యక్రమంలో విలాసాగర్ సర్పంచ్ ఏనుగుల కనకయ్య, నాయకులు పిట్టల రమేష్ పాల్గొన్నారు. ఈ సెస్కు నిధులు అందించి ఇక్కడ ఒక పోల్ సెంటర్ ఉండే పోల్లు తయారు చేసేది, మిగతా మెటీరియల్ అంతా కొని దాదాపు ఇక్కడ కొన్ని లారీలు, వ్యాన్లు ఇవన్నీ సమకూర్చుకొని యుద్ధ ప్రాతిపదికన మొట్టమొదటి సిరిసిల్లకు ఆవునూరు మొదటి గ్రామంగా 100% ఎలక్ట్రిఫికేషన్, దాని తర్వాత చివరిగా అన్ని ఎలక్ట్రిఫికేషన్ అయిన తర్వాత చివరిగా ఇప్పుడు వీర్నపల్లి గ్రామం చివరిగా దానికి చేయడం వల్ల 100% విద్యుత్ సౌకర్యం సిరిసిల్లకు కలిగింది. అయితే అప్పుడు నరసింగరావు గారు అటువంటి వాళ్ళు, గొట్టె భూపతి గారు అటువంటి వాళ్ళు, కలెక్టర్ కూడా కొంతకాలం చైర్మన్గా పనిచేసింది అప్పటి కలెక్టర్. అయితే వాళ్ళ పరిపాలన వల్ల ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా, ఎలాంటి నష్టాలు లేకుండా, ఎలాంటి అవినీతి లేకుండా మంచిగా నడిచింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత నూతనపురి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం అశ్వవాహనంపైన ఉత్సవ మూర్తులను ఆసీనులు గావించి పురవీధుల గుండా ఊరేగించారు. స్వామివారి గోవింద నామస్మరణతో వీధులన్నీ మారుమ్రోగాయి. ఈ సందర్భంగా చైర్మన్ నాగపురి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మే 1వ తేదీన గరుడ సేవ, 2వ తేదీన రథోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, దాతలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.